హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు స్కై కమ్యూట్. ఈ రోజు డేట్ అండి 29 జూన్ 2026. ఇంటర్నేషనల్ న్యూస్ తో స్టార్ట్ చేద్దాము. ఈ రోజు పీస్ మీటింగ్స్ జరుగుతున్నాయండి ఇరాన్ కి అండ్ అమెరికాకి. అట్ ద సేమ్ టైం పుటిన్ కూడా వాళ్ళు చర్చలకు సిద్ధమని చెప్పేసి అమెరికాని అడుగుతున్నారు. యుక్రెయిన్ వార్ జరుగుతుంది కదా, యుక్రెయిన్ అండ్ రష్యా వార్. సో దానికి సంబంధించి అనమాట. అండ్ ఇంకా మేజర్ న్యూస్ అండి, పాకిస్తాన్ వచ్చేసి ఎయిర్ స్ట్రైక్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ పైన, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ బార్డర్ లో. సో దాని వల్ల అరౌండ్ 35 పీపుల్ చనిపోయారు అండ్ మోర్ దెన్ 100 పీపుల్ ఇంజూర్ అయ్యారు ఈ ఇన్సిడెంట్ లో. సో అందులో ఏంటంటే ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారనమాట, 4 to 6 ఇయర్స్ పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు జస్టిఫికేషన్ ఏం చెప్తున్నారంటే, కరాచీలో సూసైడ్ బాంబ్ అటాక్ చేయించారు కదా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, సో దానికి రిటాలియేషన్ గా మేము ఇది చేసామని చెప్పేసి జస్టిఫికేషన్ చెప్తున్నారు పాకిస్తాన్, విచ్ ఇస్ సో సాడ్ అండి. మన తెలుగు అబ్బాయిలండి అరౌండ్ 3 మెంబర్స్ ఎవరైతే అబ్రాడ్ లో ఉంటున్నారో వాళ్ళల్లో ఇద్దరైతే చనిపోయారండి. అండ్ ఇంకొకరు వచ్చేసి డెత్ అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, మిస్సింగ్ లోనే ఉంది. సో ఈ ఫస్ట్ ఇద్దరు ఎలా చనిపోయారంటే, ఒక పర్సన్ వచ్చేసి సుమంత్, అతను వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, కార్గో పైలట్ ట్రైనింగ్. సో అది ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్ తో చిన్న చార్టర్ ఫ్లైట్ లో వెళ్ళాడనమాట. సో ఇతను కాదు పైలట్, ఇతను పక్క సీట్ లో ఉన్నారు. సో ప్లేన్ క్రాష్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరూ చనిపోయారు అనమాట. అఖిల్ రెడ్డి, సో ఆయన వచ్చి స్పెయిన్ లో ఉంటారు. సో స్పెయిన్ లో హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు అనమాట. అతను పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సంబంధించిన వారు. సో ఆయన వచ్చేసి ఒక బిల్డింగ్ పై నుంచి పడిపోయారు, సో స్పాట్ డెడ్ అండి. అండ్ ఇంకొక వ్యక్తి వెంకటేష్ అనమాట. సో ఈ వెంకటేష్ అనే వ్యక్తి 3 years బ్యాక్ యుఎస్ కి వెళ్ళారు అండ్ యుఎస్ లో మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని జాబ్ చేస్తున్నారు. సో అక్కడ ఈదురుగాలుల వల్ల కొన్ని వెహికల్స్ అనేవి కొట్టుకుపోయాయి. సో అందులో ఇతను ఒక పర్సన్ అనమాట. ఇతను కార్ అండ్ మొబైల్ ఫోన్ ఇవన్నీ దొరికాయి, బట్ పర్సన్ అయితే కనిపించలేదు. సో ఇతను అనేది మిస్సింగ్ లోనే ఉంది ప్రెసెంట్. ఏం జరిగింది అనేది ఇంకా తెలియదు అనమాట. అండ్ మన నేషనల్ న్యూస్ వచ్చేసరికండి, మధ్యప్రదేశ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. లైక్ ఏంటంటే, ఒక చిన్న పిల్లాడు మేబీ అరౌండ్ 2 years ఉంటాడు. సో అతనికి ఐ సైట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి లోకల్ హాస్పిటల్ తీసుకెళ్లారు పేరెంట్స్. తీసుకెళ్ళినప్పుడు అతను చేసిన ట్రీట్మెంట్ వల్ల అతను ఐ సైట్ అనేది ఇంకా దెబ్బతింది అనమాట. పేరెంట్స్ ఏం చేశారంటే, KIIMS భూపాల్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ ఏం చెప్పారంటే, కంప్లీట్ గా ఐ సైట్ అనేది కోల్పోయింది అని చెప్పారు, బికాస్ ఆఫ్ ప్రీవియస్ ట్రీట్మెంట్. సో విచ్ ఇస్ సో సాడ్ అండి, చిన్న పిల్లాడు. అండ్ మన లోకల్ న్యూస్ వచ్చేసరికి హైదరాబాద్ లో బుల్లెట్ ట్రైన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. 10 days నుంచి సర్వే అయితే నడుస్తుంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసరికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుని కనెక్ట్ చేస్తూ ఉంటది అనమాట. సో చాలా డిస్ట్రిక్ట్ ని కలుపుతూ ఉంది ఇది. ఇది ఎక్కడ మెయిన్ గా ఏంటంటే యాచారం, రంగారెడ్డి, నల్గొండ జిల్లా, సో వీటన్నిటికీ కనెక్ట్ చేస్తూ ఉంటది అనమాట ఈ ట్రైన్. అండ్ దీనికి సంబంధించి ఆఫీసర్స్ వచ్చేసి మార్కింగ్స్ అవన్నీ చేసేసారు మనం ఇప్పుడు వరకు మాట్లాడుకున్న డిస్ట్రిక్ట్స్ లో. అండ్ కర్నూలు నుంచి హైదరాబాద్ కి ట్రావెల్ చేస్తున్న ఆర్టీసీ బస్ అండి కబ్బేరిలో పడిపోయింది అనమాట. సో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. సో ఈ యాక్సిడెంట్ లో వచ్చేసి 30 members పైన ఇంజూర్ అయ్యారు. సో టోటల్ గా ఉంది ప్యాసింజర్స్ 50 members అనమాట. సో వాళ్ళని అక్కడ లోకల్ ఉన్న హాస్పిటల్ కి పంపించారు. అండ్ ఇంకొక న్యూస్ వచ్చేసి హైదరాబాద్ విజయవాడ అండి, అవుట్స్కట్స్ లో ఒక 3 vehicles, మొత్తం బైక్ తో కలిపి 4 vehicles. సో ముందులో ఉన్న కార్ అతను సడన్ గా బ్రేక్ అయ్యడం వల్ల వెనకాల ఉన్న 2 కార్లు ఢీకొట్టుకున్నాయి. అండ్ అందులో ఉన్న ఒక బైక్ కూడా దాన్ని కొట్టేసుకుంది. సో ఎవరికైతే ప్రాణాలు పోలేదండి, కాకపోతే ఇంజూర్స్ అయితే బాగా అయ్యాయి. సో ప్రెసెంట్ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు. అండ్ పొలిటికల్ న్యూస్ వచ్చేసరికండి, బీజేపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సో అతను ఈ రోజు హైదరాబాద్ లో ఒక మీటింగ్ జరుగుతున్నారు. గట్కేసర్ లో ఉన్న వర్ధమాన్ కాలేజ్ లో మీటింగ్ ఉంటుంది. సో దాని తర్వాత హన్మకొండలో ఫార్మర్స్ కి సంబంధించిన మీటింగ్ పెడుతున్నారు. అండ్ దానికి కౌంటర్ గా కాంగ్రెస్ కి సంబంధించిన పిసిసి మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. సో బీజేపీ చేసింది ఏం లేదు 12 years నుంచి తెలంగాణకి అని చెప్పేసి. అండ్ మనకి ఇది తెలంగాణలో అండి. అండ్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ న్యూస్ వచ్చేసరికండి, తాడిపత్రి కాన్స్టిట్యూషన్ లో 2 మేజర్ లీడర్స్ ఉంటారు కదా, సీనియర్ లీడర్స్, జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి. సో వీళ్ళిద్దరికి ఫ్రమ్ బిగినింగ్ నుంచి క్లాషెస్ ఉన్నాయన్నమాట. సో కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చేసి మనం కలిసిపోదాం, లైక్ ఇలాంటివన్నీ ఆపేద్దాం అని చెప్పేసి మాట్లాడారనమాట. బట్ దానికి అది నిన్న మాట్లాడారు. సో ఈ రోజు దానికి కౌంటర్ ఇస్తారో లేకపోతే ఇంకెలా ఉంటుంది ఏంటనేది తెలీదు. సో ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడతారు దాని గురించి. సో జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చేసి టీడీపీకి సంబంధించిన వ్యక్తి అండ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చేసి వైఎస్ఆర్సీపీకి పార్టీకి సంబంధించిన వ్యక్తి. అండ్ స్పోర్ట్స్ విషయానికి వచ్చేసరికండి, FIFA 2026 వరల్డ్ కప్ ఈ రోజు బ్రెజిల్ అండ్ జపాన్ కి ఉంది.
అండ్ ట్రాఫిక్ విషయానికి వచ్చేసరికి మీకు చెప్తూ ఉంటాను కదా, రోడ్డు కనిపించదు, ఓన్లీ వెహికల్సే కనిపిస్తాయని కొన్ని రోజులు, వీక్ లో కొన్ని రోజులు. సో అది ఈ రోజు అనుకోవచ్చు అండి. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉంది. నేను ఓఆర్ఆర్ ఎప్పుడైతే బోర్డ్ అయ్యానో అక్కడి నుంచి అసలు వెహికల్స్ అనేది ఫుల్ గా నిండిపోయాయి రోడ్డు నిండా. ఈ రోజు అయితే నేను ఆఫీస్ కి 10:22 అనుకోండి, 10:22కి నేను స్టార్ట్ అయ్యాను. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇప్పుడు వచ్చేసి 10:45, ఆల్రెడీ 23 మినిట్స్ పాస్ అయిపోయింది. మేబీ ఈ రోజు లేట్ అవుతుంది. ఈ రోజు మోడరేట్ అని కూడా చెప్పలేను, ట్రాఫిక్ మోడరేట్ కంటే ఎక్కువగానే ఉంది. సో ఇది వచ్చేసి ఓఆర్ఆర్ ఎక్స్టెన్షన్ అండి. మేబీ ఇంకొక 2 lanes టు 3 lanes అవ్వదు, మేబీ 2 lanes అయితే అవుతుంది. సో 2 lanes కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. లాస్ట్ 3 to 4 months నుంచి పని స్టార్ట్ అయ్యాయి. చాలా స్పీడ్ గా చేశారు. సో అక్కడ మీకు రాక్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కొట్టేశారు అనమాట. అవన్నీ కొట్టేసి ప్లేన్ గా చేశారు. సో మేబీ ఇది వచ్చిన తర్వాత కొంచెం ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది ఓఆర్ఆర్ అండి. యాక్చువల్ గా దీనిపైన బైక్స్ ఎలా ఉండదు. మేబీ ఓన్లీ అటువైపు బైక్స్, క్యాబ్స్ అలాంటి సర్వీసెస్ ఇస్తారో, లేకపోతే కంప్లీట్ గా ఇంతకు ముందు ఉన్నట్లే ఇస్తారో, ఐఎమ్ నాట్ షూర్. మీకు ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి. మోస్ట్లీ ఇంకొక 15 days to 20 days లో మేబీ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఇది బట్ నాట్ షూర్, తెలియదు. పి జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చాము. ఆ పి జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్ అనేది ఎప్పుడు ఖాళీగానే ఉంటది. అండ్ మనం తీసుకోవాల్సింది శిల్పా లేఅవుట్. అది ఎలా ఉందో తెలియదు పరిస్థితి. సో అది ఇలా జామ్ ఉంది అంటే ఈ రోజు మనకి మోర్ దెన్ 30 minutes పడుతుందండి ఆఫీస్కి వెళ్ళడానికి. అరౌండ్ 35 minutes అయితే ఈజీగా పడుతుంది. కనీసం మూవబుల్ ఉన్నా కానీ మనం 30 minutes లో వెళ్ళొచ్చు, 32 minutes లో. ఓకే, నాకైతే కనిపించింది మూవబుల్ ట్రాఫిక్ ఉన్నట్లు శిల్పా లేఅవుట్ పైన. ఎస్, సో మూవబుల్ ట్రాఫిక్ అండి. ఫాస్ట్ గానే మూవ్ అవుతున్నాయి, అంత ఫాస్ట్ గా కాదు. ఓకే ఓకే, ఓకే శిల్పా లేఅవుట్ కి ఎంటర్ అవుతున్నాం. మూవబుల్ ఉంది, ట్రాఫిక్ వెళ్ళిపోవచ్చు అండి. మేబీ 4 minutes లో క్రాస్ చేయొచ్చు. ఇలానే ఉంది ట్రాఫిక్ ఈ బ్రిడ్జ్ ని. శిల్పా లేఅవుట్ పైన ట్రాఫిక్ తక్కువ ఉందండి. నాకు 3 to 4 minutes పట్టింది బ్రిడ్జ్ క్రాస్ అవ్వడానికి. సో నేను అరౌండ్ ఆఫీస్ నియర్ బై వచ్చేసాను. అరౌండ్ 1 to 2 minutes లో రీచ్ అయిపోతాను. సో ఈ రోజు మనకి ఆఫీస్ కి రీచ్ అవ్వడానికి పట్టిన టైం 30 minutes. మోడరేట్ కంటే 10 నిమిషం ఎక్కువ అండి. సో 30 minutes పట్టింది. అండ్ ఇక్కడితో నేను ఎపిసోడ్ నెంబర్ 8 నేను ఆపేస్తున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ రైడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రైడ్ సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్. హ్యావ్ ఎ గుడ్ డే గైస్, బాయ్.